జై శ్రీ గణేశ మన వాళ్ళందరికైతే ఈ రోజు అయితే 27th ఆగస్ట్ అన్నమాట మన పెద్ద వినాయకుని దగ్గర అయితే మనం వచ్చేసినాం. మంచి అప్డేట్ అయితే మన వీడియోలో అయితే ఉన్నది. ఈ వీడియోకి అయితే మన ఎండ్ వరకు అయితే చూసుకోండి. చలో గైస్ షురూ చేద్దాం. మన వినాయకుని ఫేస్ కో నజర్ వేసుకుంటే మొత్తం గోల్డ్ వర్క్ అయితే నడుస్తుంది. మన జ్యువెలరీ వర్క్ అయితే గోల్డ్ పెయింట్ అయితే షురూ చేసిర్రు. వినాయకునికి అయితే నిన్ననే మొత్తం వైట్ పెయింట్ అయితే వేసేసారు. గోల్డ్ పెయింట్ అయితే వేస్తున్నారు అనమాట. ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే మొత్తం గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తారంట. దాని తర్వాత మన గణేశునికి స్కిన్ కలర్ అయితే స్టార్ట్ అవుతుంది. మన ఫెస్టివల్ కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి పనులు కూడా ఫాస్ట్ గా అయితే జరుగుతున్నాయి మొత్తం అయితే. ఇప్పుడైతే నేను మార్నింగ్ అప్డేట్ అయితే ఇస్తున్నాను. స్వామివారి పాదాల దగ్గర రాహు కేతుకు అయితే గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇస్తుర్రు. మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేస్తారంట ఈ రోజు సాయంత్రం వరకు అయితే. సెప్టెంబర్ 5th వరకు అయితే మన వినాయకుడు పూర్తిగా అయితే రెడీ అయిపోతాడంట దర్శనం ఇవ్వడానికైతే. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకైతే వస్తూనే ఉంటుంది. నేనైతే డైలీ అయితే లైవ్ వస్తూనే ఉంటాను గైస్. 5:30 5 o'clock అయితే మీరు వచ్చి చూడొచ్చు ఏమేమి అప్డేట్ అయితే నడుస్తుందో మన వినాయకుని గురించి. మన వినాయకుని రైట్ సైడ్ చూసుకుంటే శ్రీనివాస కళ్యాణ మండపం అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. కలరింగ్ తో పాటు మనం మొత్తం అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఫినిషింగ్ అయితే అక్కడక్కడైతే మిగిలి ఉంది. అది కూడా ఈరోజు సాయంత్రం వరకే కంప్లీట్ చేసేస్తారంట. రేపటి దాకా అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎలా అయితే కంప్లీట్ అవుతుందో ఆ అప్డేట్ కూడా నేను మన ఛానల్ మీద అప్లోడ్ చేస్తా. మీరు ఫస్ట్ వచ్చి మన ఛానల్ మీదనే చూడాలి. చూసుకోండి మొత్తం వాటర్ కలర్స్ తోటి అయితే మొత్తం చేసేసారు. కొంచెం ఫినిషింగ్ అయితే ఉంది, అది కూడా చేసేస్తారంట. మన విష్ణు భగవాన్ కానివ్వండి, లక్ష్మీ మాత, బ్రహ్మ మొత్తం అయితే ఎంతో అందంగా అయితే కనిపిస్తున్నారు. మన రైట్ సైడ్ విగ్రహాల వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. మన వినాయకుడే ఇంకా మిగిలిన్నాడు, అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకో 5 days లో అయితే మొత్తం వినాయకుడు అయితే కంప్లీట్ అయిపోతుంది. సెప్టెంబర్ 5th దాకా నుంచి అయితే మనం దర్శనం చేసుకోవచ్చు మన వినాయకునికి అయితే. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మన శివుడు ఇంకా పార్వతి, మన విష్ణు విగ్రహాలకైతే పెయింటింగ్ కొంచెం అయితే స్టార్ట్ చేసిర్రు. శివుడికి అయితే మొత్తం పెయింటింగ్ అయితే వేసిర్రు. ఈ కలర్ అయితే మీరు కమెంట్ చేసి చెప్పండి ఏ కలర్ ఉందో శివునికి వేసింది. ఈ విగ్రహాలకు కూడా మొత్తం ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తారంట. దాని తర్వాత అయితే గోల్డెన్ ఫినిషింగ్ అయితే ఇస్తారు. దాని తర్వాత ఐస్ కూడా చేస్తారంట. దీనికి కూడా మన బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ చేస్తుర్రు. బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ కాలేదు, చూసుకోండి వైట్ అయితే ఉంది. ఇంకా అది కూడా పెయింటింగ్ చేస్తారంట బ్యాక్గ్రౌండ్. మన ఛానల్ మీద ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. జై శ్రీ గణేశ అందరికైతే.